లార్డ్. ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వాక్యం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షించబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడును. అవును, మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభువు నామమును బట్టి చేయాలి. ప్రభువు నామమును బట్టి మనము మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రభువు నామమును బట్టి మనము వేడుకునే వారిగా ఉండాలి. వేరొకరి నామమును చేసేటువంటి ప్రార్థన అది పని చేయదు. కానీ మనం గమనిస్తే కనుక దేవుడు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకును రక్షణ కలుగజేయుటకును ఐశ్వర్యవంతుడై ఉన్నాడని చెప్పి పౌలు తెలియజేస్తూ పలికినటువంటి మాట నిజమే. ఎంతమంది అయితే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వాళ్ళందరి ఎడల కృపచూపుటకును వారికందరికీ కూడా రక్షణ కలుగజేయుటకును దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ లోకంలో కృప ఎవరు కూడా అనుగ్రహించలేరు, రక్షణ ఎవరు కూడా అనుగ్రహించలేరు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ప్రతి మానవునికి కృపను అనుగ్రహించగలడు, అలానే రక్షణను కూడా అనుగ్రహించగలడు. రక్షణ లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. మరి ప్రార్థన చేసినప్పుడు వేటి నుంచి మనం రక్షించబడదాం అంటే కనుక కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం. మొట్టమొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వాక్యం చూస్తే కనుక మరణం నుంచి ప్రార్థన మనలను రక్షిస్తూ ఉంటుంది. మరణం అనగా మనమైతే కనుక ఆధ్యాత్మిక మరణం కూడా చూడొచ్చు. ప్రతి క్రైస్తవునికి 2 జననములు ఒక్క మరణమే ఉంటూ ఉంటుంది. క్రీస్తుని ఎరుగని వానికి ఒక్క జననము 2 మరణములు ఉంటూ ఉంటాయి. అనగా 2వ మరణము నరకంతో సమానం. కానీ మనం 2 సార్లు జన్మిస్తుంటాం కాబట్టి ఒక్కసారి మాత్రమే మరణిస్తూ ఉంటాం. అనగా మనము శారీరకంగా జన్మిస్తుంటాము, ఆత్మీయంగా యేసుక్రీస్తుని నమ్మి ఒప్పుకొని అంగీకరించి బాప్టిజం పొందినప్పుడు మనము పునర్జీవం పొందుకుంటూ ఉంటాం. అది రెండవ జన్మం కింద మనం గమనించవచ్చు. అయితే కనుక ఈ 2వ జన్మ పునర్జన్మ ఎవరైతే పొందుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒక్కటే మరణము శారీరక మరణం, ఆత్మీయ మరణం వారికి ఉండదు. కానీ ఎవరైతే ఒక్కసారి మాత్రమే జన్మించి 2వ జన్మ పొందుకోకుండా అనగా బాప్టిజం పొందుకోకుండా ఉంటూ ఉంటారో వారికి 2 మరణాలు ఉంటూ ఉంటాయి. మొట్టమొదటి మరణం శారీరక మరణం అయితే కనుక 2వ మరణము ఆత్మ మరణం. ఆత్మను నరకంలోనికి వెళ్ళిపోవడమే, లేకపోతే ఆత్మ నరకంలోనికి త్రోసివేయబట్టమే 2వ మరణం. అయితే కనుక ఏలియా ప్రార్థన చేయగా ఆ యొక్క విధవరాలి కుమారుడు చనిపోయి ఉన్నప్పటికీ కూడా ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చిన్నవాడిని మరణంలో నుంచి రక్షించాడు. నిజమే, మనకు దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ఆ ప్రార్థనలో మనకి అవసరమైతే కనుక ఆయన సంకల్పం అయితే కనుక తప్పనిసరిగా చనిపోయిన వాడిని కూడా ఆయన బ్రతికించగల సమర్థుడై ఉన్నాడు. రెండవదిగా మొట్టమొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-9 వాక్యాలు చూస్తే కనుక మనం చేసేటువంటి ప్రార్థన శత్రువుల నుంచి రక్షిస్తూ ఉంటుంది. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు జనులు ఫిలిష్తీయులను చూచి బహు భయక్రాంతులై ఉండగా భయపడుతూ ఉండగా సమూయేలు ఉపవాస ప్రార్థన చేసి బలి అర్పించగా దేవుడు ఆ యొక్క ఫిలిష్తీయుల చేతి నుంచి ఇశ్రాయేలు జనులను రక్షించడం జరిగింది. నిజమే, దేవుడికి మనం ప్రార్థన చేయగా దేవుడు మనలను శత్రువుల నుంచి రక్షించే దేవుడే ఉన్నాడు. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే కనుక దావీదు ప్రార్థన చేయగా దేవుడు అనేక శ్రమల నుంచి దావీదును విడిపించినట్టు మనం చూస్తూ ఉంటాం. నిజమే, మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా మనము శ్రమలలో నుంచి విడిపించబడుతూ ఉంటాం, రక్షించబడుతూ ఉంటాం. ఒకవేళ కనుక శ్రమలలో నుంచి మనం ఇంకా రక్షించబడలేదు అంటే కనుక మనం ఇంకనూ ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఇక 4వది చూస్తే కనుక మొట్టమొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38-39 వాక్యాలు చూస్తే కనుక మనం చేసేటువంటి ప్రార్థన అనేక మందికి ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి కాపాడుతూ ఉంటుంది. అనగా ఏమిటంటే కనుక ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి రాగా అనేక మంది బయలు ప్రవక్తల యొక్క ఆత్మీయ గుడ్డితనం అనేది పోగొట్టబడింది. అనేక మంది యెహోవానే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకోవటం జరిగింది. ఎందుకంటే కనుక మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా
అనేక మందికి ఆత్మీయ నేత్రాలు తెరవబడుతూ ఉంటాయి. కాబట్టి మన ప్రార్థన చాలా ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. 5వదిగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యంలో హిజ్కియా ప్రార్థన చేయగా అనారోగ్యం నుంచి రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా ఆ యొక్క మరణమును ప్రకటించినటువంటి యెషయా ప్రవక్త అంతఃపురం దాటి బయటకు వెళ్ళక ముందే మరలా దేవుడు యెషయా ప్రవక్తతో ఉత్తరం ఇచ్చాడు. ఏమంటే కనుక నువ్వు వెళ్ళి హిజ్కియా ప్రార్థన నేను ఆలకించనని చెప్పు అని. నిజమే, హిజ్కియా ప్రార్థన అతని యొక్క అనారోగ్యం నుంచి అతనిని రక్షించింది. ఒకవేళ కనుక మీలో ఎవరైనా కనుక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కనుక, లేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా కనుక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కనుక మనం చేసేటువంటి ప్రార్థన వలన దేవుడు అనారోగ్యం నుంచి రక్షించే దేవుడే ఉన్నాడు. నమ్మినట్లయితే కనుక వెంటనే ఆ అనారోగ్యం గల వ్యక్తి కోసము నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ఎందుకంటే కనుక మన ప్రార్థన నిజంగా అనారోగ్యం నుంచి రక్షించే ప్రార్థనగా మనం గమనించవచ్చు. 6వదిగా లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి ఉన్నటువంటి వాక్యాలు చూస్తే కనుక అక్కడ మనకు ప్రార్థన వలన పాపముల నుంచి రక్షించబడిన వ్యక్తి కనబడుతూ ఉంటాడు. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంటుంది. దేవుడు పరిసయ్యుని ప్రార్థన పక్కన పెట్టి సుంకరి ప్రార్థన ఆలగించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక సుంకరి ప్రార్థన చేయడం వలన తన పాపముల నుంచి తాను విడుదల పొందుకున్నాడు, తన పాపముల నుంచి తాను రక్షించబడ్డాడు, తన యొక్క పాపములను విడిచిపెట్టే బలాన్ని పొందుకున్నాడు. నేటి కాలంలో చాలామంది ఆ పాపాన్ని ఒప్పుకోలేకపోతుంటున్నారు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉంటున్నారు. కారణం ప్రార్థన చేయకపోవడం. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతూ ఉంటుంది, పాపం అనేది ప్రార్థన చేయకుండా ఆపుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన తప్పనిసరిగా మన పాపం నుంచి మనను రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అనుక్షణం కూడా ప్రార్థన వీరులుగా ఉంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన మనకు ఆయుష్గా మారాలి. ప్రార్థన చేయకపోతే నేను జీవించలేను, నేను బ్రతకలేను అన్న స్థాయికి మనము ఎదిగే వారిగా ఉండాలి. 7వదిగా మనలను ప్రార్థన నరకం నుంచి రక్షిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో అప్పుడు నరకంలో నుంచి మనం రక్షించబడుతూ ఉంటాం. ఉదాహరణకి సెలవుపై ఉన్నటువంటి దొంగ తాను పాపం చేశానని చెప్పి అంగీకరించి ఒప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతనిని పరదేశంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఈ విధంగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడుతూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అటు ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.